ధర్మానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు అని నేను భావిస్తున్నాను. ఇదే ధర్మం అని మాట్లాడే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఒక దిక్సూచిలా పనిచేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఏది ధర్మం అని మనం మాట్లాడే క్రమంలో మనం ధర్మంగా ఉండాలి కదా! ఏ పని చేయాలన్నా ముందు మన నుంచే మొదలవ్వాలి. మనం అనే మాట నుంచే మొదలవ్వాలి. ఈ మనం అనే మాట ఎక్కడ మొదలవ్వాలి? ఎలా మొదలవ్వాలి? చెప్పండి. మీరు చాలా శ్రద్ధగా వింటున్నందుకు ధన్యవాదాలు. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మన దగ్గర నుంచే. మన అంటే నా. నేను ధర్మాన్ని ఆలోచిస్తే అందరూ ధర్మాన్ని ఆలోచిస్తారు. నేను ధర్మాన్ని ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఈ ఆలోచన మనకు మనుష్యులకే రావాలి. అలా ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు ఋషులు. ఆ ఋషులంతా కూడా ఏ రచనలను చేసిన, ఏ విషయాలను మనకు నేర్పిన, తాము ఒకళ్ళ శిష్యుల ద్వారా, ప్రశిష్యుల ద్వారా, ప్రశిష్యుల ద్వారా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా అందరికీ, సమాజానికి పూర్వమే తెలియజేశారు. ఈ పూర్వమే తెలియజేసినటువంటి విషయాలను ఇప్పుడు మనము పరంపరగా చెప్పుకోలేకపోతున్నాం. చెప్పకపోవడానికి కారణం ఏమిటి అంటే మనకు తెలియదు. మనకెందుకు తెలియదు అంటే మన పెద్దవాళ్ళు దీని మీద కొంచెం అశ్రద్ధ చేశారు. వాళ్ళు అశ్రద్ధ చేయడం వల్ల మనకు అశ్రద్ధనా, మనం అశ్రద్ధ చేయడం వల్ల వాళ్ళకి అశ్రద్ధ వచ్చిందా? ఇది కొంచెం పరస్పరం విరుద్ధమైన విషయం కలిగినటువంటి వ్యవస్థ. కానీ ఒక కారణాన్ని మనం ఆలోచించాలి. చెప్పడానికి అవకాశము ఇప్పుడు మనం లేకుండా చేసుకుంటున్నాం. ఇంటిలో ఉంటే చదువు రాదు అని ఒక ఆలోచన చేశాం మనం. కాబట్టి ఇల్లును వదిలేసేసాం. కాబట్టి ఇంటి ధర్మం పోయింది. తర్వాత కొడుకుగా ఉండవలసినటువంటి లక్షణాలని మనం వదిలేసుకున్నాం. కొడుకుగా ఉండడం అంటే అర్థం ఏమిటి? తండ్రి ఏ పని చేస్తే ఆ పనిని తాను తండ్రికి సహకరిస్తే అది తండ్రి అనుసరించిన ధర్మముతో తండ్రి జీవితం ఎలా సాగిందో కొడుకు జీవితం కూడా అలాగే సాగుతుంది. ఈ సాగడములో అదేవిధంగా తల్లి ఏమి చేసిందో కూతురు అదే పని చేసింది అనుకోండి, తప్పకుండా ఈ విషయం తెలుస్తుంది. కానీ ఇప్పుడు చదువు అనే శబ్దానికి ఎంత దురర్థం చెప్తున్నామంటే, ఇంటిలో చదువు రాదు, బయటనే చదువు వస్తుంది, బయటి చదువు చదవకపోతే బ్రతకలేము. ఒక పక్షి తన పిల్లను పెంచడానికి ఏ పాఠశాలకు పంపించింది? ఒక పశువే, ఏమీ చేతకాని పశువు కూడా తన పిల్లల్ని ఒక పాఠశాలకు పంపలేదు కదా. తానే జీవన విధానాన్ని నేర్పింది. కాబట్టి చదువు అంటే ఈ కాలంలో జీవన విధానం చదువు అనుకుంటున్నాం. ఇది పెద్ద భ్రమ. జీవన విధానము చదువు అనుకోవడం వల్ల జీవనానికి అనుసరణ కావాలా, అర్థము కావాలా తెలియడం లేదు మనకు. జీవనానికి అనుసరణం ఉంటే చాలు, ప్రతి వాళ్ళకు జీవనం వస్తుంది. ఎవరిని అనుసరించాలి? మన పూర్వులను మనం అనుసరించాలి. మనకు ఎవరితో అనుబంధం ఉంటుందో వాళ్ళని అనుసరించాలి. ఎవరితో అనుబంధం ఉండదో వాళ్ళని అనుసరించకూడదు. ఎవరితో అనుబంధం ఉండాలో వాళ్ళని అనుసరించాలి, అంతే తప్ప అర్థముతో కాదు. అర్థం అంటే నిజానికి ఇల్లు అర్థం, కానీ ఇల్లును అర్థంగా ఆలోచించడం లేదు మనం. ఒక వస్త్రము అర్థం, కానీ వస్త్రాన్ని అర్థంగా ఆలోచించడం లేదు.
ఒక సౌకర్యం, చల్లదనము ఎక్కువ కాలం ఉండడానికి వీలుగా ఉండేటువంటి సౌకర్యమును మనం అర్థంగా భావిస్తున్నాం. శీతలిక, ఆ శీతలికను మనము వస్తువులను చల్లగా ఉంచడానికి ఆ పెట్టె లాంటి శీతలికను మనం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ శీతలిక పక్క వాళ్ళ ఇంట్లో ఉంది కదా అని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. శీతలిక అంటే ఏసీనా గురువు గారు? శీతలిక అనంటే ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్, ఓకే. శీతలిక. వాతానుకూల గృహం అనుకుంటే వాతానుకూల ప్రకోష్ఠం. వాతానుకూల ప్రకోష్ఠం అంటే ఏసీ గది, వాతానుకూల గృహం అంటే ఏసీ ఇల్లు. ఇవన్నీ కూడా ఉంది కదా అని వాడడం అలవాటు చేసుకుంటున్నాం. మనకొకటి ఆశ్చర్యం అనిపిస్తుంది, వ్యజనాలు లేవు. వ్యజనాలు అంటే మీకు అర్థమైందా? ఫ్యాన్లు. వ్యజనము నుంచే ఫ్యాన్ వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి. అసలు ఎన్ని కొత్త పదాలు తెలుస్తున్నాయో ముందు. కొత్త పదాలు తెలియడమే కాదు, కొత్త పదాలు తెలుసుకోవడం కాదు, ఇవి ప్రాచీన పదాలే అనేది తెలుసుకోవడం. కొత్త పదాలే, ప్రాచీన పదాలే ఇవి అనేది తెలుసుకోవడమే మన కర్తవ్యం. ఎందుకంటే మనుష్యునికి మనుష్యత్వ రక్షణకు భాష కూడా చాలా అవసరం. భాష నుంచి దూరం అయిపోతే మనకు ఉండేటువంటి వ్యక్తిత్వం కూడా పోతుంది. కాబట్టి ఆ నన్నయ్య గారు కూడా అన్నారు, స్వస్థాన వేష భాష అభిమత సంత అని వ్యాకరణ శాస్త్రం రాస్తూ, వ్యాకరణ శాస్త్రానికి ఈ ధర్మానికి ఏం సంబంధం అని అనిపిస్తుంది మనకు. వేషము, స్థానము, భాష మూడు కూడా ధర్మాన్ని కాపాడుతాయి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, వినకుండా పారిపోతారు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే మీకు సమయం ఉండాలి. సమయము ఉండకపోవడం వల్ల వినడం లేదు, వినకపోవడం వల్ల తెలియడం లేదు, తెలియకపోవడం వల్ల ఆచరించడం లేదు, ఆచరించకపోవడం వల్ల ఇది చెయ్యాలి అనే ప్రచారం జరగడం లేదు మనకు. మొత్తానికి ఒక సమాధానం దొరికింది. ఏంటి ధర్మం ఎలా ఎందుకు పోయిందంటే, ఎందుకు పోయింది చెప్పేవాళ్ళు లేక అనడానికి కారణం ఇంతగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులను చూస్తూ ఉంటే నేర్చుకుంటాం కొన్నిటిని. వాళ్ళు చేసినది చేస్తుంటే చాలు, మనం బ్రతుకు కోసము బయటికి వెళ్ళవలసిన అవసరమే ఉంది. కాబట్టి పూర్వకాలంలో బ్రతుకు కోసం బయటికి వెళ్ళలేదు, కరువు వస్తే బయటికి వెళ్ళారు, పంటలు పండకపోతే ఎక్కడ నీళ్లుంటాయా అని వెతుకుతూ వెళ్ళారు. అంటే వాళ్లకు విజ్ఞానం లేదని కాదు, వాళ్ళు కూడా మనము కూడా ఏం ఆలోచన చేస్తున్నామో ఇప్పుడు మనం గొప్ప అనుకొని, ఊరులు కూడా వాళ్ళు ఇక్కడ నీళ్లు లేకపోతే నీళ్ళు ఎక్కడుంటాయని ఆలోచించి అక్కడికి వెళ్ళారు. ఏ కాలానికి తగిన పనిని వాళ్ళు చేస్తారు కదా, అలాగే వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు. వాళ్ళు అనాగరికులు అంటే ఎలాగా? ఇది ఇప్పుడు ఈ కాలం మనము ఆలోచిస్తున్న పద్ధతి ఇది. నీళ్లు ఉండే చోటికి వెళ్ళాలా, నీళ్లు మన దగ్గరికి తెప్పించుకోవాలా? ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకు చాలా బుద్ధి ఉంది, నీళ్లు మన దగ్గరికి తెప్పించుకుంటున్నాం కాబట్టి మనం గొప్పవాళ్ళము. లోపల ఎక్కడో దిగబడినటువంటి నీళ్ళనన్నింటినీ కూడా మళ్ళీ మనం పైకి యంత్రము చేత పైకి వచ్చేటట్టుగా చేస్తున్నాం. కానీ ఆ యంత్రానికి ఎవరు చెప్పారు పని? కింద ఉండే నీళ్లను పైకి లాగడం. పూర్వం బావులు లేవా? ఆ బావులు ఇప్పుడు కూడా ఉన్నాయి. బావులను వాడడం మానేసేసి ఓపిక తగ్గి భూమి లోపల ఉండేటువంటి నీళ్లను మనం తోడుతూ ఉంటే కష్టం ఎక్కువ అవుతుందని అవసరం ఉన్నంత మాత్రమే తోడుకుంటాం. అది మంచిదా? యంత్రాలు వచ్చాయని
ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థం చేయడానికి నీళ్లను వాడుకోవడం గొప్పదా? ఏది విజ్ఞానం? ఆలోచించండి. అవసరమైనంత నీళ్లను మనం పైకి లాక్కొని వాడుకోవడం మంచిదా? ఇప్పుడు లేకపోతే పంటలే పండవు. పూర్వకాలము కంటే ఇప్పుడు జనాభా చాలా తక్కువ ఉన్నారు, అది గమనించాలి. మనకు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళే ఉదాహరణం. వాళ్ళందరికీ 7-8 మంది 10 మంది అయితే మనకు ఒకళ్ళిద్దరిని భరించడమే పెద్ద కష్టమని వాళ్ళను కూడా 2వ సంవత్సరంలోనో 3వ సంవత్సరంలోనే ఇంకా వాళ్ళకు కూడా ఏమీ సుఖం లేకుండా వాళ్ళను బలవంతంగా తోసేస్తున్నాం కదా, ఎంత అధర్మం చేస్తున్నాం. కాబట్టి చెప్పగలిగిన విషయాలను, చూడగలిగిన విషయాలను చూడనివ్వకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల ఏ అధర్మం వస్తుందో ఆ ధర్మం. రెండవది విజ్ఞానము వల్ల వస్తుంది అధర్మం అని చెప్పాను. విజ్ఞానం వల్ల అధర్మం ఏమిటి వచ్చింది అంటే ఇదే. పైకి తీసే యంత్రం వచ్చింది కదా, స్వేచ్ఛగా నీళ్లను పారబోస్తున్నాం. ఒక బొట్టుతో మనకు శుద్ధి అయ్యేది. ఇప్పుడు ఆ ఒక బొట్టు దగ్గర 100 బొట్లను, 100 నీటి బొట్లను మనం వ్యర్థం చేస్తున్నాం శుద్ధి కోసం. ఇదంతా మనకు మన జాతిని నాశనం చేసినట్టు మనకు తెలియదు. కాబట్టి విజ్ఞానము వల్లనే సమాజములో ధర్మము నశించింది. కాబట్టి ధర్మము తెలియాలి అంటే విజ్ఞానము సహజము, అది గొప్ప విషయం కాదు, అవసరమైనప్పుడు అదే వస్తుంది అని ఆలోచన చేయడం అవసరం. ఇప్పుడు ధర్మాన్ని రక్షించాలి అనేది. రెండవది ఏం చెయ్యాలి? మనము చెప్పాలి. చెప్పడానికి సమయాన్ని తీసుకోవాలి. పాఠశాలల్లోనే ధర్మము తెలుస్తుంది అనేది కాదు. మన ఇంటిలో ధర్మం తెలిసిన తర్వాత బయటి ధర్మం తెలియాలి. తర్వాత పరులకు ఉపకారం కోసమే జీవితము, ఇది ధర్మం. మనము మన కుటుంబము కాదు, మనము మన కుటుంబము అంతా కలిసి ఇంకొకళ్ళ కోసం. ఇది భారతీయ జీవన పద్ధతి. నేను, నా పిల్లలు, నా భార్య, నా భర్త, వీళ్ళందరము కలిసి మేము ఇంకొక కుటుంబానికి సేవ చేస్తాం. ఈ ఊళ్ళో మాకు ఒక 100 ఇళ్ళున్నాయి. ప్రతి ఇంటి వాళ్ళము మేము మిగతా వాళ్లకు ఉపకారం చేయడం కోసం. మేము చేసే పని వారు చేయరు, వారు చేసే పని వారు చేయరు. వారు చేసేది ఈ 100 మంది కోసం, మేము చేసేది ఈ 100 మంది కోసం. ఎవరు చేసినా మా 100 మంది కుటుంబాలలో మేమందరము కూడా ఎవరు ఏమి చేసినా మమ్మల్ని వదులుకొని మిగతా వాళ్ళకి చేస్తాం. కాబట్టి మా గురించి మేము ఆలోచించవలసిన అవసరం లేకుండానే మాకు భుక్తి ఏర్పడుతుంది. చాలా చాలా గొప్ప విషయం అండి. కాబట్టి ఇది ఈ ఆలోచన కలిగింది కాబట్టి నేను చెప్పడం వల్ల గొప్ప విషయం కాదు, మన ఋషులు అందించినటువంటి విజ్ఞానం అంత గొప్పది. గ్రామ జీవనములో వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలన్నీ కూడా ఉంటాయి. అవన్నీ తప్పు అని అనుకొని మనం ఆలోచిస్తే ఎలాగా? ఎవరికైనా ఇప్పుడు బట్టలు ఉతకడం అనేది ఒక చిన్న పని అనుకోండి. ఒక కుటుంబం వాళ్ళు ఆ ఊళ్ళో ఎంత త్యాగం చేస్తున్నారు. ఆ ఊళ్ళో ఉండే 100 మంది కుటుంబాలకు మేమే బట్టలు ఉతుకుతాం. ఇది వాళ్ళను తక్కువతనం చేయడం కాదు, వాళ్ళ అధికారం అది. హక్కు అనే పదం ఏదైతే అనుకుంటున్నామో అలాంటి అధికారం అది. ఆ అధికారముతో వారు ఇది తక్కువ అని వాళ్ళు ఆలోచించరు, తృప్తితో బ్రతుకుతారు. ప్రతి వాళ్లకు కూడా మొదటిది ఏమిటంటే తృప్తి ఒకటి, నేను ఎదుటి వాళ్ళ కోసం అనేది ఒకటి. ఇలా మన వ్యవస్థ, జీవన వ్యవస్థ సాగింది. బ్రతకడం అంటే అప్రయత్నంగా అందరితో కలిసి బ్రతకడమే కదా. కాబట్టి అందరితో కలిసి బ్రతకడము, ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేయడం. ఒకళ్ళు గొప్పగా ఒకళ్ళు తక్కువగా అనే ఆలోచనే లేదు ఎవరికి.
ఇప్పుడు డబ్బును మధ్యలో పెట్టడం వల్ల ఏమైపోయింది? డబ్బు మధ్యలో అధికారం చూపిస్తోంది. ఈ డబ్బు కారణంగా విరోధాలు పెరుగుతున్నాయి, డబ్బు కారణంగా సుఖాలు వస్తున్నాయి అనేది పెరిగింది భావన. కానీ తృప్తి లేని తనం వచ్చింది ఎవరికైనా. నా సంపాదన నాకే అని ఎందుకు అనుకుంటున్నారు అంటే ధర్మం మీద ఆసక్తి పోయింది. ఒక మాటతో చెప్పాలంటే ధర్మం అంటే పరోపకారమే, ధర్మం అంటే ఎదుటి వాళ్లకు సేవ చేయడమే, ధర్మం అంటే నా కోసం నేను చూసుకోవడం కాదు అనేది ఎవరు బోధించాలి? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అలవాటు చేయించాలి, చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే ఇష్టము కాని దానిని మృదువుగా మెత్తగా ఒత్తిడితో చెప్పడం ధర్మం. ఎవరికి ఇష్టం ఉండదు. కానీ భగవంతుడు ఏమన్నాడు? స్వధర్మే నిధనం శ్రేయ. నీ ధర్మములో నీవు మరణించినా పర్వాలేదు, పరధర్మో భయావహ. ఎదుటి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని నీవు పాడు చేయకు. ఇప్పుడు అనేక వృత్తులు పోయినాయి. దానికి ఎందుకు పోయినాయి? మనమే క్షౌరం చేసుకుంటున్నాం. క్షౌరము చేసుకునేటువంటి వ్యక్తికి జీవనం అంతా పోయింది కదా, వాడు ఎలా బ్రతకాలి? అదేవిధంగా బట్టలు నేసే వాళ్ళు నేత పని తక్కువ అని భావించి దానికి ఎవరూ ముందుకు సిద్ధంగా రావడం లేదు, ఆ వృత్తి పోయింది. ఇలా ప్రతి వాళ్ళు అంతే, తమ వృత్తిలో ఉండే వాళ్లకు పిల్లనివ్వకూడదు అని ఇప్పుడు కొత్త సిద్ధాంతం. వేరే వాళ్లకు సేవ చేస్తే, ఇప్పుడు మనం ఉద్యోగం అనుకుంటున్నాం, ఇదంతా కూడా చాలా నికృష్టమైన సేవ తప్ప ఉత్కృష్టమైన సేవ కాదు. ఇప్పుడు మనము ఆ స్వవృత్తి అంటారు దీన్ని. ఎవరు తమ పరంపరగా వచ్చిన ఆచారాన్ని వదులుతారో అది సువృత్తి కాదు, స్వవృత్తి. అంటే నీచ సేవనం అని అర్థం. వాళ్ళకు అధికారము ఎక్కడుంటుందో తెలియదు, ఎవరు మనను కాపాడుతుంటారో తెలియదు, ఎవరు మనను ఏమంటారో తెలియదు, ఎవరు మనకు డబ్బులు ఇస్తారో తెలియదు. మన ఇంటి పని మాని వెళ్ళాలి, మన బంధువుల పని మాని వెళ్ళాలి. మనం పరస్పరం సహకారం లేకుండా చేసేటువంటి విజ్ఞానము ఇప్పుడు సృష్టి అయింది. కాబట్టి ఎదుటి వాళ్లకు సహకరించకుండా, అంటే ఎవరికి జరుగుతోందో అదొక మాయారూపంగా అది కూడా జరుగుతోంది, అది వేరు విషయం. కానీ వ్యక్తిగతంగా మన ఇంటి ఆచారం, పూర్వకాలం ఎలా బ్రతికారో ఇప్పుడు కొత్త ఆచారంతో బ్రతుకుతున్నారు. కానీ పూర్వకాలం బ్రతకలేదా? బ్రతికారు. వాడు బ్రతకపోతే మనం ఎలా పుడతాం? అంతేగా. కాబట్టి వాళ్ళు బ్రతికారు, వాళ్ళు నికృష్టంగా బ్రతికారా, ఉత్కృష్టంగా బ్రతికారా, ఇవన్నీ ఊరికే ఆలోచనలు. కానీ ఎక్కడా నికృష్టంగా ఎవరూ బ్రతకలేరు. మన ప్రాచీన చరిత్రలో ఒక వ్యక్తి యొక్క దుష్కృతి ఎక్కడా చెప్పబడలేదు. సహజంగా అందరూ వాడుకునేటువంటి వృత్తులే చెప్పబడ్డాయి తప్ప ఈ వృత్తి నీచము, ఈ వృత్తి ఉత్కృష్టం అనేది లేదు. భగవంతుడు స్వయంగా భగవద్గీతలో అన్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క పూర్వ కర్మను బట్టి నేను సృష్టించాను అంటున్నాడు. అంటే భగవంతుడు సృష్టించినదే మన జాతి, వర్ణ, ఆశ్రమ వ్యవస్థ తప్ప మనుష్యులకు పరస్పరం సహకారం కోసము ఈ వ్యవస్థనంతా కూడా మనకు చరిత్రలో, మన ప్రాచీన భారతీయ చరిత్రలో పృథు చక్రవర్తి ఏర్పాటు చేసినట్టు మనకు కొంత ఉంటుంది. ఈ కులము, వర్ణము, ఆచారము, ఈ వ్యవస్థ అంతా కూడా. కానీ అంతఃపూర్వమే పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీద్ బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని వేదమంత్రాల్లోనే ఉంది. కాబట్టి ఒకళ్ళు ప్రయత్నించి
ఈ విధానాన్ని చెయ్యరు. ఇలా జరిగిన భగవంతుడు కూడా చెప్పినది మయా సృష్టమని చెప్పారు. అంతే తప్ప మీ వాళ్ళలో ఉండే బ్రాహ్మలంతా కూడా కూర్చొని వీళ్ళని ఒక తక్కువ చెయ్యాలి, ఇంకొకళ్ళని ఎక్కువగా చెయ్యాలి అని వాళ్ళంతా కూర్చొని చేశారు అని అంటే ఇది నిజానికి సాధ్యమా అని వివేకులైన వాళ్ళు ఆలోచించాలి. ఒకళ్ళు చెప్పగానే అందరూ చేసేది వస్తుందా? ఒకళ్ళు అందరూ చేసేదైతే అది అధర్మం అవుతుందా? కాబట్టి ధర్మము అనే శబ్దానికి మనము సహజంగా వచ్చిన కర్మయే ధర్మం. జన్మసిద్ధంగా కానీ అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రేరణ చేత కానీ వచ్చినటువంటిది ధర్మము అని తెలుసుకోవాలి. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మాలను కూడా మనము సృష్టించినవి అని అనుకోకుండా అప్రయత్నంగా మనిషి జీవన విధానాన్ని నేర్చుకొని జీవన విధానం కోసము కాలమును వృథా చెయ్యకూడదు అనే భావన చేత బ్రతకడానికి అంత కష్టం ఎందుకు? మా నాన్నలాగా నేను బ్రతుకుతాను, మా అమ్మలాగా నేను బ్రతుకుతాను, ఇందులో ఎక్కువ సుఖం ఉందా? 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా నాకు ఉద్యోగంలో స్థిరత్వం రాలేదు, నేను ఇంకా పూర్తిగా సరి అయిన వేతనమును పొందడం లేదు అని ఈ కాలంలో ఏడుస్తూ ఉండేటువంటి బ్రతుకు తెరువు గొప్పదా? ఒకసారి ఆలోచించాలి. తప్పకుండా మీరు చెప్పే ప్రతి మాట నిజంగా ఆచరణీయం. ముందు ఆచరించాలి, తర్వాతనే ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్పే ప్రతి మాట, మాట్లాడే ప్రతి మాట, వచ్చే ప్రతి వాక్కు నిజంగా మనం ఆచరిస్తే ఎంత గొప్పగా ఉంటుంది అనిపిస్తుంది. వీడియోస్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. కారణం ఏంటంటే అందరికీ తెలియాలి. ముందు తెలిస్తే కదా ఆచరించేది, ఆచరిస్తేనే కదా దానిలో ఉన్నటువంటి ఆ తీపి, ఆ తీయదనం, మాధుర్యం తెలిసేది. మరి తెలుస్తుందనే నేను అనుకుంటున్నాను. చాలా చక్కటి కార్యక్రమం చేశాం గురువుగారితో. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో, ధర్మానికి సంబంధించి మరింత సమాచారంతో తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.